2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. నిన్నటి నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే 12,000 కేజీకి సిల్వర్ ధర అనేది పడిపోయింది. అసలు ఎందుకు ఇంత డ్రాస్టిక్ ఫాల్ అంటారు సిల్వర్లో? ఇది ఎన్ని రోజుల పాటు కంటిన్యూ అవుతుంది? ఎలా ఉండబోతుంది మూమెంట్? డ్యూయల్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. 2 ఎఫెక్ట్స్ అనమాట. ఒక ఎఫెక్ట్ గురించి నేను ఆల్రెడీ గోల్డ్ వీడియోలో చెప్పాను. సో సిల్వర్ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇంపార్టెంట్ అలర్ట్ అనమాట. ప్లీజ్ గోల్డ్ వీడియో కూడా చూడండి. సో దట్ యూ గెట్ అ కంప్లీట్ ఐడియా. ఒక 360 డిగ్రీ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటేనే ఏంటంటే అది మీరు అమ్మాలనుకున్న ఇంట్రాడేలో, లేదంటే వీక్లీ బేసిస్లో, లేదంటే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా మీరు పెట్టుబడి పెట్టాలన్నా ఆ విషయాలన్నీ కూడా మీకు ఒక క్లారిటీతో అర్థమవుతాయి. సో ఈ డ్యూయల్ ఎఫెక్ట్ విషయానికి వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండో ఎఫెక్ట్ గురించి నేను చెప్పబోతున్నాను. ఈ డ్యూయల్ ఎఫెక్ట్ డ్యూయల్ కమాడిటీకి ఎఫెక్ట్ అయింది. డ్యూయల్ ఎఫెక్ట్ ఏంటి? ఫస్ట్ ఎఫెక్ట్ గురించి నేను చెప్పాను కాబట్టి డ్యూయల్ ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. డ్యూయల్ కమాడిటీ ఏది? గోల్డ్ అండ్ సిల్వర్. సో సిల్వర్కి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేసింది ఈ డ్యూయల్ ఎఫెక్ట్లో వచ్చే రెండో న్యూస్ ఇప్పుడు చెప్పబోతున్నాను. జరిగింది ఏంటంటే చాలా దేశాలు ఏంటంటే వాళ్ళ దగ్గర గవర్నమెంట్, అంటే ఒక దేశానికి చెందిన ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర కొన్ని బిలియన్స్ అండ్ ట్రిలియన్ డాలర్స్ డబ్బులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బులు బ్యాంకులకు ఇచ్చిన తర్వాత కూడా అప్పు రూపంలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి అమెరికాలో బాండ్స్ కొనేస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఇంట్రెస్ట్ చాలా బాగా వస్తుంది. పైగా అమెరికాతో వ్యాపారాలు ఉంటాయి కాబట్టి అలాంటి అండర్స్టాండింగ్ వల్ల ఏంటంటే డబ్బులు తీసుకెళ్ళి అమెరికా అంత పెద్ద దేశం ఎక్కడికైనా పారిపోతుందా? లేదు కదా. ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ బాండ్లో నుంచి మీకు వచ్చే ఇంట్రెస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందని చెప్పేసి అందరూ కూడా చాలా దేశాలు, మన భారతదేశం కూడా అమెరికా బాండ్స్ కొంటూ ఉంటుంది. చాలా దేశాలు కొంటున్నారు. అలాగా ఏం జరిగిందంటే ఇరాన్ కానివ్వండి, రష్యా కానివ్వండి, వీళ్ళందరూ కూడా, రష్యా కూడా కొని ఉందన్నమాట. సో రష్యా యుక్రెయిన్ పైన దాడి చేసినప్పుడు అమెరికా ఏమందంటే, బాస్ మీరు నా మాట వినకపోతే, యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చెప్తున్నాను, మీరు వినకపోతే మీరు ఏదైతే డాలర్స్ పెట్టేసేసి మా దగ్గర బాండ్స్ కొన్నారు కదా అది నేను జప్తు చేసుకుంటా, సీజ్ చేసుకుంటా, మీ డబ్బులు మీకు తిరిగి ఇవ్వను అంటే రష్యా ప్రెసిడెంట్ ఏమన్నానంటే, నువ్వే పెట్టుకో బాస్, నాకు వద్దని చెప్పేసి ఆయన యుక్రెయిన్ వార్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. నా అలాంటి దేశాల్లో ఒక దేశం ఉంది జపాన్. జపాన్ ఏం చేసిందంటే దాదాపు $1 ట్రిలియన్ అంటే చాలా పెద్ద అమౌంట్. అది అంత అమౌంట్కి తగిన బాండ్స్ అమెరికా దేశం నుంచి కొనుక్కున్నారు. నా ఇది ఎప్పుడు నిన్న మొన్న కాదండి, కొన్ని సంవత్సరాల ముందు కొనేసుకున్నాక బాగా మంచిగా రెగ్యులర్గా ఇంట్రెస్ట్ వస్తుంది, బాగా తింటున్నారు, హ్యాపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమనిపించిందంటే వాళ్ళకి ఏదో సడన్గా అవసరం వచ్చేసి, ఎందుకంటే వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ పెరిగింది కాబట్టి ఇప్పుడు మాకు ఖర్చులు ఉన్నాయి, మా డబ్బులు మేము తిరిగి తీసుకుంటామని చెప్పేసి బాండ్ మార్కెట్లో వెళ్ళి ఆ బాండ్స్ని అమ్మనికి పోతే చాలా పెద్ద క్రాష్ వచ్చేస్తుంది మార్కెట్లో. అయితే అమెరికా దేశం ఏం చేసిందంటే కొన్ని కొత్త పద్ధతులు తీసుకొచ్చేసి, మీరు ఒక పని చేయండి, అన్ని బాండ్స్ ఒకేసారి మార్కెట్లో అమ్మితే అమెరికన్ డాలర్ ఇంకా వీక్ అయిపోతుంది, అలా చేయకండి. మీరు ఏం చేస్తారంటే మీరు అది తీసుకొచ్చేసి ఆ బాండ్స్ని మా దగ్గర మార్ట్గేజ్ పెట్టండి, అంటే మీరు తాకట్టు పెట్టేసి దానిపైన కావాలంటే డబ్బులు తీసుకోండి. సో ఆ బాండ్ సప్లై మార్కెట్లో రాకుండా ఉంటుంది, మా డాలర్ పడిపోదు, మీ అవసరం కూడా తీరిపోతుంది. సో కాబట్టి జపాన్ అండ్ అమెరికా ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసారు. దీనివల్ల జరిగింది ఏంటంటే ఈ న్యూస్ మార్కెట్లో బయటికి రాగానే గోల్డ్ సడన్గా పడిపోవడం మొదలుపెట్టింది. ఎందుకు అంటే ఒకవేళ బాండ్స్ నిజంగానే జపాన్ దేశం ఒకవేళ అమ్మేసి ఉంటేలే డాలర్ ఇంకా కుప్పగూలేది. అంటే డాలర్ వీక్ అయిపోతే ఏమవుతుందంటే మీకు గోల్డ్ స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు గోల్డ్ ఒకవేళ డాలర్ స్ట్రాంగ్ అయిందనుకోండి, గోల్డ్ వీక్ అయిపోతుంది. సో దీనివల్ల ఏం జరిగిందంటే మార్కెట్లో ఈ ఐడియా ఇవ్వడం వల్ల డాలర్ అలాగే ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది కానీ బాండ్స్ మాత్రం అమ్మలేదు. సో దానికి అర్థం ఏంటి? పరిస్థితి ఇంకా డాలర్ విషయానికి ఫేవర్లో ఉందన్నట్టు. అందుకే గోల్డ్, సిల్వర్ మీకు నిన్నటి నుంచి మొన్నటి నుంచి బాగా పడుతున్నాయి. మీరు అడిగిన ప్రశ్నలో దాదాపు 12,000 అన్నారు కదండి. కరెక్ట్గా 12,000 ఫాల్ అనేది రావడము చాలా రేర్. అంత పెద్ద ఫాల్ ఎందుకు వచ్చిందంటే మనీ మార్కెట్లో బాండ్స్ ఎవరు సెల్ చేయట్లేదు, దానివల్ల డాలర్ అలాగే ఉంది. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్లో ఏం చేస్తారు జనాలందరూ, ఓకే మాకు ఇందులో ఎందుకండి ఇంట్రెస్ట్ లేదు కదా, మాకు ఇక్కడ నుంచి రాబడి ఎక్కువగా లేదు, సో అందరం మేము ఏం చేద్దామంటే సిల్వర్ అందరూ కూడా అమ్మడం మొదలుపెట్టారు. అమ్మిన తర్వాత ఆ క్యాష్ తీసుకెళ్ళి మళ్ళీ అమెరికన్ బాండ్స్లో పెట్టేస్తున్నారు, ఎందుకంటే అక్కడ నుంచి రాబడి బాగా వస్తుంది, బికాస్ డాలర్ గెటింగ్ స్ట్రాంగ్గా. బట్ కంపేర్ టు యూరో డాలర్ ఈజ్ స్టిల్ వీక్.
కానీ ప్రపంచం అంతట్లో చూసుకుంటే డాలర్ మాత్రం స్ట్రాంగ్ అవుతుంది. సో ఇవన్నీ విషయాల వల్ల ఏంటంటే ఈ న్యూస్ వల్ల పైగా రెండో విషయం ఏంటంటే అమెరికా అండ్ ఇరాన్ మధ్యలో ఉన్న ఆ కైండ్ ఆఫ్ 60 days సీజ్ ఫైర్ కూడా అయిపోయింది. నౌ దే ఆర్ రెడీ టు స్టార్ట్ అనదర్ వార్ అనమాట అని చెప్తే అక్కడ క్రూడ్ కూడా స్ట్రాంగ్ అయింది. అది రెండో కారణమైందనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పడానికి డ్యూయల్ ఎఫెక్ట్ కాదు, ఇది ట్రిపుల్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ న్యూస్ చాలా బ్యాడ్ న్యూస్ అది సిల్వర్కి. సో చూసుకుంటే నిన్నటి వీడియోలో కూడా మనం చెప్పినప్పుడు సిల్వరు చాలా రేర్ ఫెనామినా ఉందండి, 0 ఉంది, 0 ఉంది. చూసుకుంటే ఇవాళ మీకు దాదాపు 5 రూపాయలు పడిపోయింది గ్రాము సిల్వర్కి స్పాట్ ధరల్లో. సో నిన్నటి ధర 250 రూపాయలు, ఇవాళ 245. ఇవాళ చూసుకుంటే మీకు అలాగే కేజీ ప్రైస్ చూసుకుంటే దాదాపు 5,000 రూపాయలు తక్కువ ధరలో ఉంది. కానీ స్టిల్ మళ్ళీ చెప్తున్నాను, 2,45,000 రూపాయలు మీకు స్పాట్ మార్కెట్లో ఉంటే మీకు 2,29,000కే అవైలబుల్ ఉంది ఎలక్ట్రానిక్ సిల్వర్. సో ఎలక్ట్రానిక్ సిల్వర్ మీకు ఇంకా తక్కువ ధరలో ఉందండి. దాదాపు మీకు కాదన్నా కానీ 16,000 రూపాయలు డిస్కౌంట్లో ఉంది మీకు. అదే మీరు డిస్కౌంట్ 16,000 రూపాయలు బాబు షాప్లో నేను కేజీ కొంటాను ఇవ్వరా నాయన అంటే ప్లీజ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మీరు అక్కడికే వెళ్ళి కొనుక్కోండి, మేమైతే ఇవ్వము అంటారు. అలాంటప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ గోయింగ్ ఫర్ మోర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిల్వర్. ఎందుకంటే ఆ బాధ కూడా తప్పుతుందండి మీరు పెట్టుకునేది ఇంట్లో. పైగా మీరు అక్కడ 2,45,000 పెట్టి కొనే బదులు కేజీ సిల్వరు ఇక్కడ మీరు 33,000 రూపాయలు పెడితే చాలు మీకు కేజీ సిల్వర్ వస్తుంది. ఈ విషయం నేను రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను. ఆ డిపాజిట్ అమౌంట్ ఒకవేళ 33,000 కాదు 50,000 అన్నా కానీ మీకు కేజీ సిల్వర్ వస్తున్నప్పుడు మీకు పెట్టుబడి అంత చిన్న పెట్టుబడి పెట్టడంలో ప్రాబ్లం లేదు. సో అదే నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బీ అ స్మార్ట్ ఇన్వెస్టర్. ముందే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది, నేను ఎక్కువ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురాను పెట్టుబడి కోసం. అదే తక్కువ డబ్బుతో మీరు ఎక్కువ లాభం పొందాలి అంటే ఎలక్ట్రానిక్ సిల్వర్ ఈజ్ ద ఓన్లీ చాయిస్. నౌ కమింగ్ బ్యాక్ టు ఇంట్రాడేలో ఇవాళ ఏం చేస్తుంది సిల్వర్ చూసుకుంటే 2,28,000 రూపాయలు ఉందండి ఇప్పుడు సిల్వర్ ఎలక్ట్రానిక్లో. సో దాదాపు 4,000 రూపాయలు మైనస్లో ఉంది. అలాగే మనం చూసుకుంటే ఇంట్రాడేలో రెసిస్టెన్స్ సపోర్ట్ మీ నాలెడ్జ్ కోసం నేను చెప్పబోతున్నాను. సో రెసిస్టెన్స్ 1 2,35,375 అది మొదటిది. రెండోది చూసుకుంటే 2,37,393, 2,40,349. ఐ రియలీ డౌట్ అక్కడ దాకా వస్తుందో లేదో నాకైతే తెలీదు. బట్ ఇవాళ సాయంత్రం మాత్రం చాలా ఇంపార్టెంట్ 2 న్యూస్లు రాబోతున్నాయి. సో ఒకటి గోల్డ్కి సంబంధించింది, రెండోది క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ గురించి వస్తుంది. ఇవాళ బుధవారం కాబట్టి అందుకే చెప్తున్నాను. సో కాల్ చేయండి బిట్వీన్ 5 and 9 మీకు ఒక క్లారిటీ కోసం. నా సపోర్ట్ 1 చూసుకుంటే 2,30,401, 2,27,445, 2,25,427. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. బాగా ఎక్కువగా సెల్లింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది సిల్వర్లో. ఏదైనా జరగచ్చు. ఒకవేళ సిల్వర్కి గుడ్ న్యూస్ వచ్చిందనుకోండి సిల్వర్ బాగా పెరగచ్చు కూడా. సో ఈ అప్డేట్తో మీ అందరికీ ఒకటి మాట చెప్తాను, ఎక్కువగా మీరు కొనే ముందు లేదా అమ్మే ముందు ఒక్కసారి కాల్ చేయండి. డెఫినెట్గా మీరు లాభాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.